ప్రస్తుతం మనం కురుపాం నియోజకవర్గంలో ఉన్నాం. కురుపాం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తోయగ జగదీశ్వరి, అదేవిధంగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వీరిద్దరిలో ప్రజల మద్దతు ఎవరికి, వారి ఓటు ఎవరికి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా మీకు ఎలాగనిపిస్తుంది పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్ గురించే చెప్పాలి, ఇంకెవరి గురించి చెప్పొచ్చు. ఎవరి గురించి చెప్పొచ్చు? చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే జగదీశ్వరికి అవకాశం ఉందా ఇక్కడ? తోయి జగదీశ్వరికి అవకాశం ఉందా టీడీపీ అభ్యర్థి? అనుకుంటున్నా, మాకైతే అంతకు తెలియదు. సో నా అభిప్రాయం అయితే అది అంతే. చంద్రబాబు రావాలి. జగన్ పరిపాలన ఎలా ఉంది? మరి అందరూ మన జగమే. జగనేనా? ఇప్పుడు జగనే. మరి మా ఊరు జగనే. చంద్రబాబు నాయుడుకి ఇతను చేస్తాం, జగనానికి వేస్తాం. అన్ని వస్తాయి మాకు. రైతు బజార్ వస్తుంది, భూమి తర డబ్బులు వస్తాయి. బాగానే ఉన్నాం. ఎలక్షన్ ఆడావిడ అంతా ఇక్కడ బాగానే ఉంది. బాగానే ఉంది. మీ ఎవరు ఇక్కడ అంతా జగనా చంద్రబాబు? ఇక్కడ అంతా జగనే అంతా. తెలియదండి. ఇప్పుడు ఎన్నిసార్లు ఓటు వేసి ఉంటావు? వేసమ్మా. ఎన్నిసార్లు వేసి ఉంటారు ఇప్పుడు ఓటు? వేసమ్మా, ఎక్కువ సార్లు. 5-6 సార్లు 7 సార్లు వేసి ఉంటారా? ఎలా ఉంది ఇక్కడ వైసీపీ పరిపాలన, ఎలా ఉంది జగన్ పరిపాలన? ఏం మనకి తెలియదు, మా కూడా ఉన్నాం. పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయా? మరి జగన్కి మద్దతు, చంద్రబాబుకి మద్దతు తెలుసుకోవాలి. ఏం తెలియదు. ఇంకేం అనుకోలేదు. కురుపాంలో ఎలక్షన్ హడావిడి ప్రచారం అంతా కురుపారం బాగానే ఉంది సార్. కొద్దిగా అసంతృప్తి ఉంది వైసీపీ మీద. అది కొద్దిగా క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే టీడీపీ పథకాలు బాగున్నాయి కానీ డెవలప్మెంట్ ఏరియా లేదు. ఈ కురుపాం వర్గంలో డెవలప్మెంట్ అయితే లేదు, కార్యకర్తలకు భరోసా లేదు. ఈసారి టీడీపీ మొగ్గు చూపెడుతున్నారండి ఇక్కడ కార్యక్రమంలో, ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి? వస్తుంటారా మీ దగ్గరికి? ఎవరు వచ్చారు? ఇంకా రాలేదు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? బాగా ఉంది. బాగా ఉంది. మీరు మద్దతు తెలుపుతారా జగన్ తీసారు? ఆయన శుభ్రంగా ఉంది, మాకు అదే ఆరోగ్యం. ఎవరు జగనా? మరి వెళ్ళి మీ ఓటు జగన్కే? ఎందుకంటే మా అన్న జగన్ అన్న అని తప్పి మనకు కేట్లేదు. అంటే పథకాలు బాగా ఇచ్చారనా? ప్రతిదీ సహకరిస్తారు. ఎలక్షన్ ఆడవాడంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ మేము చేసిన మంచిని చూసి ఓటేమని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అదర్ పార్టీ గవర్నమెంట్ ఏమొచ్చి వాళ్ళకంటే ఇంకా మెరుగ్గా చేస్తామని వాళ్ళు అంటున్నారు. నాకైతే మాత్రం వైఎస్ఆర్ గవర్నమెంట్లో లబ్ధి జరిగింది, మేలు బాగానే జరిగింది. ఒక పథకానికి అర్హుడు ఎవడైతే ఆడింటికి వెళ్ళి నీ పథకం మీకు వస్తుందని వాళ్ళే రాసిస్తారు. నా మద్దతు అయితే వైఎస్ఆర్ పార్టీకి. ఇప్పుడు నడిచే జనరేషన్లో వీళ్ళ గవర్నమెంట్ కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఫ్యూచర్లో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్, దౌర్భాగ్యాలు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు. అదే నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ముగ్గురు రావని ఆంధ్రావని, ఇప్పుడు తెలుగుదేశం వస్తేనే ప్రజెంట్లో మంచిది. ఎలా ఉంది ఇక్కడ అంతా అడవిడి? వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్? అదే మన పేదోళ్ళకి పెన్షన్లు గిన్షన్లు, చేయూత డబ్బులు, అమ్మఒడి అవన్నీ ఇస్తుండే కదా, మరి దాన్ని బట్టి ఇది అవుతుంది. వైఎస్ఆర్కి ముఖ్యంగా కురుపాం నియోజకవర్గం కొంత ఏజెన్సీ ప్రాంతం కావడం, వెనుకబాటు ప్రాంతం కావడంతో ప్రజలు తమ నిర్ణయాన్ని చెప్పడానికి కొంత వెనక్కి జంకుతున్నారని చెప్పుకోవాలి. మరోపక్క సంక్షేమ ఫలాలు తీసుకునే వాళ్ళు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం కావాలని కోరుకుంటుంటే, చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి. ఎందుకంటే సంక్షేమ ఫలాలు ఒకటే కాదు, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి చేరవేయాలని అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, కురుపాం నియోజకవర్గం నుండి.